కేవలం ఏదో సాధించాలని ఒక తపన, చేతిలో డబ్బులు లేకపోయినా కానీ బలమైన సంకల్పం, సాధించాలన్న సంకల్పం ఈ రోజున ఒక ఎలాంటి పబ్లిక్ పెట్టుబడులు లేకుండా తన స్వీయ శక్తితోటి, మహేష్ గారి సహకారంతో, వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్కో కంపెనీని 6 వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు. యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు, గుండెల నిండా కళలు తప్ప ఆ వ్యక్తికి ఏం లేవు. కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే, ముఖ్యంగా కాకినాడలో పుట్టి పెరిగినవాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఇంత చేయడం మనస్ఫూర్తిగా ఆయనకి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూ, ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. గత ప్రభుత్వాల్లో, ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి. 2027 చివరి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఆధారిత క్లీన్ ఎనర్జీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. ఈ నిర్మాణ దశలో మొన్న మధ్యన మాట్లాడుకుంటూ ఉంటే అనిల్ గారితో ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అని అంటే, నిర్మాణ దశలో దాదాపు 8,000 మందికి, అలాగే ఆపరేషన్ దశలో దాదాపు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రాజెక్టు మనస్ఫూర్తిగా విజయవంతం కావాలని దీనికి వ్యవస్థాపకులైన చైర్మన్ శ్రీ చలమలశెట్టి అనిల్ గారికి, మహేష్ గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భారతదేశం పెట్టుకున్న లక్ష్యంలో జీరో నెట్ ఎమిషన్కి భాగంగా ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. రెన్యూబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. దానికి ఈరోజు ఏఎం గ్రీన్ ఎనర్జీ దీనికి ముందడుగు వేయటం చాలా చాలా ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద